హలో అందరికీ. అరబ్బీ వాళ్ళు బాగా ఇష్టపడే రెసిపీ అండి. ఫస్ట్‌గా నేను ప్యాన్ పెట్టుకొని గ్యాస్ పైన ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్‌ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసేసుకొని వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకొని, వాటర్ డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఒక నిమిషం పాటు వేయించుకొని, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని, మసాలా పొడి, అరబిక్ మసాలా పొడి, బ్లాక్ పెప్పర్, సాల్ట్ కూడా వేసేసుకొని వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, ఒక చిన్న క్యాను స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని, ఆ తర్వాత కొంచెం సోయా సాసు ప్లస్ టమాటో కెచప్ ఒక 2 స్పూన్లు అట్లా వేసుకొని, ఆ తర్వాత ఒక క్యాన్ ఫ్రెష్ క్రీమ్, చీజ్ క్రీమ్ అంటారు, నెస్లే క్రీము ఒక చిన్న క్యాన్ వేసుకొని, అది కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా ఉడకనిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఇలా చిలుక తీసేసి ఇట్లా మ్యాష్ చేసేసుకొని మెత్తగా అయిపోయిన తర్వాత అందులో సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసి బాల్స్ కింద చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో. ఆ తర్వాత ఒక గాజు గిన్నె తీసుకొని, బైరక్స్ అంటారు కదా, ఇక్కడ అరబిక్లో అయితే బైరక్స్ అంటారు. ఒక గాజు గిన్నె తీసుకొని అందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసేసుకొని, ఆ చికెన్ పైన కొంచెం చీజ్ మజరల్లా వేసుకొని, ఆ పైన మనం ఆల్రెడీ చుట్టి పెట్టుకున్న పొటాటో బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేసుకొని, పైన కుకింగ్ క్రీమ్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కుకింగ్ క్రీమ్ వేసుకున్న తర్వాత పైన మళ్ళీ కుకింగ్ క్రీమ్ పైన బాల్స్ పైన ఇట్లాగా చీజ్ మజరల్లా మళ్ళీ వేసుకొని, ఆ తర్వాత ఓవెన్లో పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు పైన కింద ఓవెన్లో ఆన్ చేసి పెడితే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఆ తర్వాత బయటకు తీసుకొని మనం రొట్టెలతో అయినా, రైస్ షైరియా అంటారు ఇక్కడ అరబిక్ వాళ్ళు, రైస్ షైరియాతోనైనా వైట్ రైస్తోనైనా తినడానికి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ.